इह परलोक वैभवमुलनेला देवता सार्वभौमा आपद्बन्धो दयानिधे दयामया दिगंबरा साईनाथा शिरिडिवासा आपद्बन्धु भक्तजनारविन्दा नमामि नमः। సృష్టికి ఆధారమైనటువంటి పరాత్పరుండైన శ్రీ సాయినాథుని చరణములకు హృదయము నిండా నమస్కరించుకుంటూ గురుదేవులైన వేణుగోపాల స్వామి వారి చరణంబులపై మనస్సు నిలిపి ఈ పట్టణవాసులు, ఈ ప్రాంతీయులు, సమస్త ప్రాణులు, దంపతులు పూర్ణ ఆయుష్యవంతులై పూర్ణమైన ఆరోగ్యవంతులై మీ వ్యాపారములు దినదినాభివృద్ధితో చక్కటి ఆరోగ్యవంతులై మీ సంతానము చక్కటి విద్యావంతులై పూర్ణాయుష్యులతో పూర్ణ ఆరోగ్యములతో ధర్మనిష్టాపరులై సత్యవాక్పరిపాలకులై అమ్మవారులందరూ పతివ్రతలై ఈ లోక సంరక్షకులై ప్రతి ఒక్క పౌరుడు శిరిడి సాయినాథుని రూపములై ప్రకృతిని రక్షణ అధికారులై శాశ్వత లక్ష్మి నివాసులై సూర్య చంద్రార్కము వరకు వర్ధిల్లుగాక. సృష్టిలో పుట్టిన ప్రతి శరీరము మట్టి పాలవుతుంది. ఇది మనందరికీ తెలుస్తున్న విషయం. ఎంత అందంగా పుట్టినా, ఎన్ని కోట్ల ధనములో నివసించినా చివరకు దిక్కులేని అనాదిగా శరీరాన్ని వదిలి వెళుతుంది ప్రాణి. 100 సంవత్సరములు ఆయుష్ మానవునికి ఇచ్చాడు భగవశక్తి. ప్రాణి చేసుకున్న పుణ్యం వలనే అలా వస్తుంది. భగవంతుడు ఊరికే ఇవ్వడానికి లేదు సృష్టిలో. అలా భగవంతుడు ఊరికే మనకు సహాయం చేసే పని అయితే లోకంలో అపమృత్యు భయాలు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, రోగాలతో బాధపడేవాళ్ళు, అంధవికారులు, కొన్ని అంగములు లేకుండా పుట్టేవారు పుట్టవలసిన పని లేదు, ఇచ్చేయచ్చు. సర్వోన్నతుడు 14 భువనంబులు ఆయన గర్భములో ఉన్నాయి అని చెప్తుంది వేదం. భక్తుల ఆలోచన కూడా అట్లే ఉంది. ఎవరికి ఏం కావాలో ఇవ్వచ్చు కదా భగవంతుడు. రోజు గుడికి వెళతాం, వేద పారాయణం చేస్తాం, పడి చుట్టూ మ్రొక్కులిడతాం. ఎందుకని ఇవ్వడు? ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? ప్రతి మనిషికి బాధే మిగులుతుంది. ప్రతి కుటుంబంలో పిల్లలు ఆరోగ్యాలు, వారి చదువులు, భర్త ఆరోగ్యము, భార్యకు సంబంధితమైన ఎన్నెన్నో సమస్యలు. భగవంతుడు తీసేయచ్చు కదా. ఆయన చేతిలో లేనిది ఏమన్నా ఉన్నదా?
ఏం కావాలంటే అది చేసేవాడు భగవంతుడు అని చెప్పుకుంటాం. కానీ ఎందుకు చూస్తున్నాడు? అతి చిన్న వయసులోనే కొంతమందికి బ్లడ్ క్యాన్సర్లు, బోన్ క్యాన్సర్లు, ఒక్కడే కొడుకు పుడతాడు, వాడికి బోన్ క్యాన్సర్ వస్తుంది. ఎంతో మందిని చూస్తాం మనం. చూసిన ప్రతి మనిషి చెప్పగానే అయ్యో పాపం, బాగుంటే బాగుండే అనుకుంటాం. ఏ మనిషికి ఉండే దయ ఆ భగవంతుడికి లేదా? ఆ పిల్లవాడు ఏమి కర్మ చేసేది అనుభవిస్తున్నాడు? ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? ఏ మనిషికి, ఏ జీవికి, సృష్టిలో శరీరంతో ఉన్న ఏ పక్షికి, పశు పక్ష పన్నగాదులు, క్రిమికీటకాదులు, సమస్తమైన జీవరాశులకు భగవంతుడుగా గోరంత సహాయము చేసేదానికి సృష్టిలో లేదు. ఈ నిజం మనకి తెలియాలి. 84 లక్షల జాతులు జీవరాశులు. ఈ 84 లక్షల జాతులలో శాంతి చేయగలిగిన వాళ్ళు, శాంతి చేయగలిగిన వాడు ఒక మానవుడే. తక్కిన ఎవ్వరూ శాంతి చేయలేరు. చిన్న పిల్లలు పెట్టుకొని భయపడుతూ దిక్కు లేకుండా ఉండేటువంటి ఒక జంతువును ఇంకొక జంతువు చూస్తే అమాంతం పైన పడుతుంది. దానికి దయ ఉంటుందా? తను ప్రాణం పోబోతుంది, కానీ తనలో ఉన్న బాధ, నా పిల్లలకు దిక్కెవరు, నేను చనిపోతే చనిపోయాను, నా బిడ్డల విషయమైంది. కానీ చంపి తినేటువంటి జంతువుకి దయ ఉంటుందా? అది ధర్మము కాదని భగవంతుడు చెప్తాడా? చెప్పడు. సృష్టిలో ప్రతి జీవి నరకం ప్రాప్తమవుతుంది. శక్తి లేదు కనుక దానికి దాచుకునే శక్తి లేదు, తెలుసుకునే శక్తి లేదు, దయాగుణము లేదు. ఆకలవుతుంటే ఏది కనిపిస్తే దాన్ని కొట్టుకొని చంపుకొని తింటుంది. కనుక దాని వ్యవస్థ అంతే. ఇక్కడ నీవు అలా కాదు కదా. పవిత్రమైన స్త్రీ దేవాలయ గర్భంలో పుట్టావు. స్త్రీ స్వరూపము భగవంతుని కన్నా గొప్పది. వెంకటేశ్వర స్వామిని, సత్యనారాయణ స్వామిని, కృష్ణ పరమాత్మను, ఈ షిరిడీ బాబా గారిని, రామచంద్రుని ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఒక స్త్రీ గర్భంలో నుంచి వచ్చారు. సృష్టికి మూలాధారం. ఆ స్త్రీ ఈ ప్రకృతిలో ఎందుకు పుట్టిందో, ఇటువంటి గొప్ప వారికి ఎలాంటి జన్మలను ఎందుకు ఇస్తుందో, ఇది ప్రతి మనిషికి తెలుసుకోవలసిన అవసరం ఉంది. భగవంతుడి కన్నా స్త్రీ రూపము, స్త్రీలు గొప్పవాళ్ళు కనుకనే వారికి అందరూ తల వంచి నమస్కరించాలి. సృష్టిలో ఏ జీవులు చేయలేనటువంటి న్యాయ పరిశీలన, ధర్మ పరిశీలన, దయాగుణము, పెట్టెటి తత్వము, రక్షించే శక్తి ఒక మానవునికే ఉంది. శాంతిని తెచ్చిపెట్టి లోకాన్ని సంరక్షించే శక్తి మానవునికే. ఇన్ని కోట్లాది మంది జన్మలు వచ్చాం. 10 మందో 50 మందో 20 మందో మిగిలారు గొప్పవాళ్ళు, షిరిడీ సాయిబాబా లాగా. నీవు కూడా అట్లనే పుట్టావు. నీకు అదే శరీరము, అదే రూపము, అదే శక్తి. తినగలవు, గాలి పీల్చుకోగలవు, ఏమైనా చేయగలవు. కానీ ఎన్ని కోట్ల మంది జన్మలకు వచ్చి శరీరం కూడా పోగొట్టుకుని తనకు కూడా మేలు చేసుకోలేక, ఇతరులకు కాదు తనకు కూడా మేలు చేసుకోలేక, చివరకు దిక్కులేని ప్రేతాత్మలై గోడలమ్మిడి,
ఇండ్లెంబడి వీధులెంబడి తిరుగుతూ అల్లాడుతూ ఘోషిస్తున్నారు. ఎందుకు అంటే మానవుడు ప్రత్యేకంగా భగవంతుడి నుంచి వచ్చిన వాడు కాడు. కొన్ని వేల సార్లు చచ్చి కొన్ని వేల సార్లు మళ్లీ పుట్టి జంతువు నుంచి వచ్చిన ఆత్మస్వరూపమే మానవునిగా అవకాశం వచ్చింది. శ్రమకు తగిన ఫలితం ఈ ప్రకృతి కల్పించింది. ఈ గోళము దీనిలో సమధర్మం ఉంటుంది. కొన్ని వేల సార్లు చచ్చి పుట్టిన తరువాత ఆత్మ బలిజుడైనాడు. దానికి ఏమడుగుతుంది? ఆకలి బాధ, నిద్ర, ప్రేమ అనుభవించాలి, తినాలి, పరిపాలించాలి. ఇది దాని వ్యవస్థ. దానిలో భగవంతుని తత్వం ఒకే ఒకటి ఉంది. అది ఒక్కటే ప్రేమ. ఇక ఆ తర్వాత తాతక్కినవన్నీ ఉన్నాయి. ప్రేమ ఆనుకొని ద్వేషం, కామం, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, అహంకారము, దంభము, దర్పము, ఇవన్నీ జంతువులకు సంబంధించిన లక్షణాలు. వీధిని ఒక మనిషి వెళుతుంటే ఒక కుక్క చూస్తే లేచి బౌ 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 అంటది. ఎవడ్రా వాడు అని. ఎవడైనా ఒక ధనవంతుడు కనిపిస్తే ఆ ధనవంతుని మానవుడు కాకపడతాడు. ఎందుకు? మరిన్ని డబ్బులున్నాయి వెనకాడా, ఈయనకు పదవి ఉందంటే వెంటనే వెళ్ళి వెనకాల పోయి చేతులు కట్టుకొని నిలబడతాడు. ఇది నక్క లక్షణం, జంబుకం. అలా పుట్టాడు ఇతను. అదెవరు చెప్పరు అతనికి. తల్లి చెప్పదు, తండ్రి చెప్పదు, కానీ ఆ లక్షణం వచ్చేస్తుంది. ఒక నిరుపేద కనిపిస్తే ఆ నిరుపేదను చూడగానే కాలి కింద చెప్పులాగా చూస్తుంది మనస్సు. అది పులి లక్షణం. వెంటనే ఆయన్ని గౌరవంగా పిలవదు, రే అంటారు. ఇలా జంతువులలో ఉండే ప్రతి లక్షణాలు మనుషుల్లో ఉన్నాయి. ఒక ప్రేమతత్వమే భగవంతుడి నుంచి వచ్చింది. ఈ భగవంతుడు అనేది ఒక శక్తి కాదు. చతుర్దశ భువనములున్నాయి, 14 లోకాలు. ఈ లోకాలు ఆయన లోపలున్నాయి. చెడుక గడ ఎలా ఉంటుందో ఆ గడకు గణపులు ఎలా ఉంటాయో ఒక్కొక్క లోకము ఆ గణుపుల్లాగా కలిసిపోయింది. ఈ భూమి కొన్ని వేల సంవత్సరాలు కాలి 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 భస్మమై నిలిచింది. ఎందుకలా కాలింది? ఈ భూమిలో కొన్ని లక్షణాలున్నాయి. శీలము, హింస, అహింస, ధర్మము, దానము, సత్యము. ఇవి లేనప్పుడు ఈ భూమి బ్రద్దలైపోతుంటుంది. ఈ ప్రకృతికి ప్రాణముంది, ప్రాణవాయువు శక్తులున్నాయి. ఈ 5 తగ్గినప్పుడు భూకంపాలు రావడం కానీ, ఘాట్పులు రావడం కానీ, కొన్ని ఘోరాలు జరగడం కానీ జరుగుతూ ఉంటాయి. విదేశాలలో ఎక్కువ జరుగుతున్నాయి ఇవన్నీ. ఎందుకని? వారిలో శీలము అనే గొప్ప శక్తి తక్కువ ఉంటుంది. శీలము అనేటువంటి శక్తి భూమిని రక్షణ కల్పిస్తుంది. అహింస మనుషులలో స్నేహము, ప్రేమ, బంధాన్ని పెంచుద్ది. మన అదృష్టం ఏమిటంటే భారతదేశంలో అమ్మవారులు 70% శీలవంతులున్నారు, పతివ్రతలున్నారు. వారి చరణముల దయ వలన ఈ భూమి ప్రశాంతంగా ఉంది.
విదేశాలలో వివాహం చేసుకున్న తరువాత 6 నెలలకో 2 సంవత్సరాలకో విడిపోతుంటారు. ఎందుకని? పెద్ద చదువు చదువుకుంటారు, మంచి తెలివి కలిగి ఉంటారు, చాలా గొప్పగా ఉంటారు, అన్ని ప్రయోగాలు చేస్తారు. కానీ ఆ దాంపత్య బంధము అనేది ప్రకృతికి అతీతమైన శక్తి. దాన్ని నాశనం చేసుకుని భర్త ఇవాళ నా పైన ప్రేమ లేదు, వేరే ఇంకొక యువతి పైన ఇంకొక స్త్రీ పైన మనస్సు ఉందంటే ఆ తల్లి తన నరాలతో కూడా పగిలిపోతుంటాయి. శరీరము తనకు తెలియకుండా ఏవేవో అయిపోతుంటుంది. అంత గొప్పది. శరీరాన్ని కూడా అధిగమించిన శక్తి దాంపత్య బంధం. దాంపత్యం అనేది సామాన్యమైనది కాదు. ఆ బంధము భగవంతుని భక్తుడి కన్నా కూడా గొప్పది. అలాంటి బంధాన్ని అవలీలగా వదిలి ఇంకొక యువతితో ఇంకొక యువకుడు వివాహం చేసుకుంటాడు. ఇది ఎంత భయంకరమైన నరకం అంటే ప్రపంచంలో దీనంత నరకం ఇంకొకటి ఉండదు. అయితే మన దేశంలో లేదు, అది తక్కువ. ఎందుకని? విదేశాలలో ఉంది. మన దేశాలలో, మన భరతఖండంలో మాంసము తినని వారు, నిత్యము భగవంతుని ఆరాధించేవారు, ఎవ్వరి సాయి చూడని వారు, భగవంతుడే ఒక్కటే నిజం అనుకుని ఏ జీవిని హింసించని వారు, భగవంతుని గురించి చెప్పేవారు బ్రాహ్మణులు. అలా ఉండడం అంటే సామాన్యమైన పని కాదు. మనిషిలో ఉండేది ఒక్కటే కదా మంచి తత్వం. తక్కిన 11 తత్వాలు భయంకరమైనవి. ఈ 11 తత్వాలని కాలు కింద పెట్టి తొక్కి ప్రకృతిని సంరక్షణార్థమై, సర్వజీవులను సంరక్షణార్థమై మాంసము తినడు, జీవుల హింసించడు, ఒక స్త్రీని చూడడు, ఒకడి ధనాన్ని అపరాధించడు, దొంగతనం చేయడు, ఒక అబద్ధం చెప్పడు. అబద్ధం చెప్తే పోయి దీపం వెలిగించి దీపం కాడ చేయగాల్చుకుంటాడు. ఎవరు వీళ్ళు? వీళ్ళు బ్రాహ్మలు. భార్యాభర్తలు సుఖంగా ప్రేమగా మన దేశంలో ఉన్నారంటే వాళ్ళ చరణాల దయ. కనుక వారికి నమస్కరించాలి. అటువంటి తత్వము బ్రహ్మతత్వం. ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఈ 2 సుగుణాల వల్ల భూమి ఏమో అమ్మవారులు ఆడవాళ్ళ వల్ల క్షేమంగా అందరినీ బ్రతికిస్తుంది. మనందరం బ్రతుకుతున్నామంటే దేవుడు కాదు, స్త్రీ మూర్తులు. కనుక ప్రతి స్త్రీని మనము కనిపించగానే ముందే మనం నమస్కరించుకోవాలి మనసులో. వారికి తెలియాల్సిన పని లేదు. ఇవాళ నువ్వు తిరుగుతున్నావు, హాయిగా భోజనం చేస్తున్నావు, పడుకుంటున్నావంటే ఈ నేల ఉంటేనే కదా. ఈ మధ్య 1,00,000 మంది భూకంపం వచ్చి చనిపోయారు. వారికి ఆ ధర్మాలు లేవు. మన సాంప్రదాయంలో మన పెద్దవాళ్ళు, బ్రాహ్మలు, మునీశ్వరులు, ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళంతా మనకి గొప్ప శక్తిని, ఎలా నడవాలో, ఈ లోకాన్ని కాపాడే స్థితిని వారు మనకు కల్పించారు. అది మన అమ్మవారులు ఆచరిస్తున్నారు. 3వది ధర్మం. ఇది ఎందుకు మనిషికి? ఈ నేల 5 సంవత్సరాల వయసులో ఉంది, పసిపాప. ఎవరేం చేస్తే అది చదవుతుంది ఆ నేల, అంతే. ఈ నేలపై వర్షించాలంటే ప్రతి యువకుడు ధర్మాన్ని ఆచరించాలి. ధర్మము లేనప్పుడు వర్షం రాదు. ధర్మానికి భూమికి వర్షానికి ఏమిటి సంబంధం అనుకోవచ్చు మనం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ నేలలో వచ్చావు, మట్టిలో వచ్చావు. నీ కన్నుల ముందర
ఒక అన్యాయం జరిగితే నువ్వు ఊరుకోగలవా? శక్తి ఉంటే. ఒక రౌడీ వచ్చి నీ ఎదురుగా ఒక మనిషిని నరుకుతుంటే నువ్వు హాయిగా సంతోషిస్తావా? సంతోషించలేవు. శక్తి లేకపోయినా కళ్ళు మూసుకొని బయటకు వచ్చి ఏమీ దుర్మార్గం అంటావు, అది నీది కాదు అంటావు. నువ్వెక్కడి నుంచి వచ్చావు? నేలలో వచ్చావు. నీకున్నప్పుడు ఈ నేలకు ఎందుకుండదు? అది దాని లక్షణం ఈ భూమికి ఉంటుంది. ప్రతి మనిషి ధర్మాన్ని ఆచరించాలి. ఎందుకు? వర్షం కురియడం కొరకు. కానీ ఈ 3 తత్వాలు చేయడం సామాన్యమైన పని కాదు. ఎందుకని? మనుషులు పుట్టక మునుపు ఈ గోళము మ్రద్దలవుతూ కాలుతూ భస్మం అవుతూ ఉన్నదని చెప్తున్నాం కదా. మనుషులు లేక ముందు చుట్టూ ఉన్న నవగ్రహాల దృష్టి వల్ల ఇది తిరుగుతూ ఉంటుంది. అవి ఎలాంటి దృష్టి వాటిది? ఎర్రగా కాచి దానిలో ఒక ఇనుప ముక్క పెట్టి ఆ ముక్కను సమ్మిడ వేస్తుంటే ఎలా ఉంటుందో నవగ్రహాలు చేసే పని అది ప్రకృతికి. ఈ నవగ్రహాలే లేకపోతే ఈ నేల తిరిగే సమస్య లేదు, శూన్యంలో ఆగిపోయే సమస్య లేదు. ఇది నిలువ లేకపోతే జీవరాశులే లేవు. ఈ భూమిని నడిపిస్తుంది భగవంతుడు కాదు, నవగ్రహాలు. ఈ గ్రహాలు ఎక్కడివి? ఆయన గర్భంలో ఉన్నాయి. భగవంతుడు వెంటనే మనకు దర్శనమిచ్చాడు, ఇంకొక ఆయన దర్శనమిచ్చాడు అనుకుంటాం. భగవశక్తి దర్శనం అవుతుందనే మాట వట్టిది. దేవుడు ఎవరికి దర్శనమిచ్చే సమస్య లేదు. దేవుడు అసలు ఏందో ఎవరికి తెలిసేది కూడా కాదు. ఊరికి అనుకుంటాం వెంకయ్య స్వామి దేవుడు, రమణయ్య స్వామి దేవుడు, వీళ్ళంతా కొన్ని అవధులు దాటి వచ్చిన వాళ్ళు. ఇప్పటి వరకు పరిశోధకులు, సైన్సిస్టులు, వేద పండితులు, తపస్సంపన్నులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఏం చూచావురా నువ్వంటే రావణ బ్రహ్మ ఏమి చూడలా. యతీశ్వరులున్నారు, మునీశ్వరులున్నారు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. దేవుణ్ణి నేను చూచాను అని వాళ్ళు అనలేరు. ప్రకృతిలో అర్థం కాని విషయం అదొక్కటే. తృప్తి కొరకో నమ్మించటం కొరకో ఒట్టి మాటలు చెప్తారు. దేవుడి గురించి ఒట్టి మాటలు చెప్పుకోకూడదు, సత్యం గురించి అసత్యం చెప్పుకోకూడదు, నిజమే చెప్పుకోవాలి. అది రుచించని రుచించకపోని అవసరం లేదు. ఎందుకు? నువ్వు ఇక్కడ ఉండవు, రేపో ఎల్లుండి వెళ్ళిపోతావు. ఎవరి శరీరాలు ఇక్కడ ఉండేది లేదు. తరతరాల నుంచి మన పెద్దవాళ్ళందరూ ఎవరున్నారు? వాళ్ళ టెన్షన్లు, వాళ్ళ వేడి, వాళ్ళ సంతోషం ఎప్పుడేది? ఏమీ లేదు. కానీ భూమిలో బ్రతికినంతకాలం దేనివల్ల ఏం జరుగుతుంది అనే నిజాలు తెలుసుకోవడం మానవ ధర్మం. భగవంతుడు ఏ మనిషికి సహాయం చేయడు, కానీ ఈ భూమిని రక్షించే శక్తి మనలో ఉందనే నిజం తెలిసింది. కనుకనే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? మనతో పాటు అశరీర గ్రహాలు కొన్ని లక్షలున్నాయి. నువ్వెలా పుట్టావో నీలాగనే శరీరము లేని గ్రహాలున్నాయి. ఇవేం చేస్తాయి? ఎవరి శరీరం ఉంటుందో వాళ్ళ శరీరం దగ్గరకు వచ్చి ఆశిస్తాయి. ప్రకృతిలో జరుగుతున్న రహస్యం అదే కదా. కనుకనే
మానవుడు ధర్మాన్ని ఆచరించాలంటున్నారు. అనిత్యాని శరీరాణి విభవోనై శశాశ్వితః. ఎంతో ప్రేమిస్తున్నావు నీ గర్భాన పుట్టిన పిల్లలను, నీ భర్తను, నీ శరీరాన్ని. ఇవన్నీ నువ్వు వదిలిపోక తప్పదే. ఎలా పోగలవు? ఇది కాదు మనం ప్రేమించాల్సింది. నిత్యం సన్నిహితో మృత్యు, ఎవరిని వదలదు, నీలోనే ఉంది అది. నీకు గుండె ఎలా ఉందో ఆ గుండెలో హాయిగా నిద్రిస్తుంది మృత్యువు. మృత్యువు ఎక్కడి నుంచో బయట నుంచి వస్తుంది, మనల్ని బాధిస్తుంది అనుకుంటున్నాం. బయట నుంచి లేదు మృత్యువు, నీ గుండెలో ఉంది. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహం. కర్తవ్యం ధర్మ సంగ్రహం. ఎన్ని అవస్థల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా ఎవరి ధర్మము వాళ్ళు తప్పనిసరిగా ఆచరించాలి. ఇవాళ చాలా మంది అమ్మవార్లు అంటున్నారు, నేను నా భర్త రెండు సమానమే కదా, నేను తక్కువేంది వారు ఎక్కువేంది అంటారు. గర్భంలో ఒక బిడ్డను పెంచి ఆ బిడ్డను వీరునిగా తీర్చి అతన్ని చిన్న వయసులో చేసే ఆలన పాలన ఎంతో ముచ్చటగా పెంచి వీరునిగా చేసి చదివించి క్రమశిక్షణ నేర్పించి అతని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సుఖాన్ని, శాంతి ఇవన్నీ కలిగేటట్టు కోరి 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 ఆ బిడ్డను తయారు చేస్తుంది తల్లి. దేవుడు చేస్తాడా ఈ పని? చేయలేడు. ధర్మానికి అవతలుంటాడు భగవంతుడు. భగవత్శక్తిని ధర్మానికి అవతలుంటుంది. అదేం చేస్తుంది? ఆ తరువాత కొంత వయసు వచ్చి అతనికి ప్రౌఢాంగన వయసు వచ్చిన తరువాత ఇంకొక స్త్రీమూర్తిని తీసుకొచ్చి ఆయన గొప్ప చెప్తుంది. ఆ కొరవ జీవితము ఆమె ఆయనను ఆలన చేస్తుంది. సర్వసుఖాలను ధారపోసి అతనికి ప్రతిరూపాన్ని తెచ్చి చూపిస్తుంది. ఇదిగో నీ కొడుకు చూడు, నీలాగే ఉన్నాడు. ఇది ఎవరు చేస్తారయ్యా? దేవుడా. ఇటువంటి గొప్ప స్త్రీలు, వారిని గౌరవించటం మన బాధ్యత. రెండోది, వారు కూడా కొన్ని ప్రశ్నలు వేస్తారు. మగవారి కంటే మేము తక్కువేందని. ప్రపంచానికంటే ఎక్కువ వాళ్ళు, తక్కువ కాదు. అయితే వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే మేము కూడా మగవాళ్ళలాగానే తిరుగుతాము హాయిగా అంటారు. ఇంకా లోకానికి దిక్కుందా? ఇవాళ విదేశాలలో దిక్కులున్నాయా? ఇక రక్షణ ఉందా దేశానికి? లేదు. ఒక ఇంటికి ఇంత పెద్ద తాళపు కప్పు పెడతాం, బుర్రో కప్పు అంటారు దాన్ని. తాళపు ముక్క చిన్నది, ఇంత ఉంటుంది. ఇది జేబులో వేసుకొని వీడు అమెరికా పోతాడు. ఆ తాళంతో ఆ ఇల్లు లోపల ఎన్ని రహస్యాలు ఉన్నాయో, బీరువాలో ఉన్న డబ్బు, నగలు, బట్టలు, వస్తువులు ఇవన్నీ ఆ బుర్ర ఇంట్లో రహస్యాలన్నీ ఆపుతుంది. ఇంతదే కదా ముక్క, అది పోగా నేను పోతే నాకేంది అనుకుంటే ఆ ఇంటి విషయం నేను చెప్పండి. ఇంట్లో కుక్కలు పోవచ్చు, నక్కలు పోవచ్చు, దొంగలు పోవచ్చు, ఆ ఇంటి పరువే పోతుంది.
కనుక స్త్రీమూర్తులు ఎప్పటికీ కూడా నియమం తప్పకూడదు. వారి కోసం కాదు, వారు పుట్టిందే ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసమే కానీ వారేం భోగించడానికి కాదు. ఎనభై 4 లక్షల జాతులు జీవరాశులు. ఇందులో కొన్ని లక్షలు శరీరము లేని జాతులున్నాయి. మరి వాటికి కావాలి, ఆహారం కావాలి, కోరికలున్నాయి. అవి ఎవరెంట పడతాయి? భక్తి లేని మనిషి వెంట పూర్తిగా చేరిపోతాయి. భగవంతుడు మనకు కనిపించడు, అది వేరే విషయం. కానీ భగవంతుని వల్ల మనకు జరిగే ఉపకారం ఒకటి ఉంటుంది. నీకు భక్తి లేనప్పుడు ఈ గ్రహాలు అన్ని నికాలకు వచ్చేస్తాయి. అవి వచ్చి ఏం చేపిస్తాయి? ఒక అందమైన మనిషి వచ్చి అక్కడ కూర్చుంటే ఆ మనిషిని చూసి ద్వేషిస్తుంది అన్నమాట వేరే మనిషి. స్వతహాగా ఈ మనిషికి లేదు, ద్వేషం వచ్చేస్తుంది. దీనివల్ల భగవత్స్మరణ లేని దానివల్ల, మనస్సు ఏకాగ్రత లేని దానివల్ల గ్రహాలు వచ్చి ఈ మనిషిని తన స్వాధీనం చేసుకుంటాయి. గౌల్యాన్వితఘ్నౌష్యార్ధోర్భూషల్వాయ లిల్యోర్భో త్రం చీము, నెత్తురు, ప్రేగులు, వెముకలు, రోమములు, మలమూత్రాదులు, ఇది శరీరం. ప్రపంచంలో ఏ శరీరమైనా ఇదే. చీము, రక్తము, ప్రేగులు, వెముకలు, రోమాలు, మలమూత్రాదులు. దీన్ని కప్పమ్మని ఒక చర్మము. ఎందుకలా శరీరం ఉంది? దీనిలో దుర్గంధాలు కూడా ఎందుకు ఉంచాడు? జీవులన్నిటినీ భూమిలో పుట్టిన మానవుణ్ణి తయారు చేసింది భగవత్ శక్తి నుంచి, ధర్మం ప్రకారం వచ్చింది. ధర్మం లేకుండా మానవ శరీరం రాల. ఆ వచ్చేటప్పుడే భగవంతుడికి ఒక నిర్ణయం చేసి పంపాడు శరీరాన్ని. ఇందులో ఈ చెడు పదార్థాలు ఉంచితే చక్కగా పాయసము, కమ్మటి గారెలు తింటారు. కానీ అవి నాలుక దాటిన తరువాత ఏమైపోతుందో చెప్పలేం. అసలు ఎట్లా పోతుందో చెప్పలేం. అది ఎంత పనికిరాని వస్తువు అయిపోతుందో చెప్పలేం. అలా ఎందుకు శరీరాన్ని అమర్చాడు భగవంతుడు? భగవత్ శక్తి. ఇది కూడా ధర్మం ప్రకారమే జరిగింది, ఆయన కావాలని చేయలేదు. ఈ శరీరంపై మమకారం ప్రతి మనిషికి ఎక్కువగా ఉంటుంది. ఉండవచ్చు, తప్పులేదు. కానీ అది శాశ్వతంగా ఉంటే, అశాశ్వతం కదా శరీరం, ఆత్మ శాశ్వతం. ఆత్మ శాశ్వతం కాబట్టి అశాశ్వతమైన ఈ శరీరం మీద భ్రాంతి పెరిగి మానవుడిగా పుట్టిన మనిషి మృగంగా, జంతువుగా పోతాడు అనే రహస్యాన్ని భగవత్ శక్తి గుర్తించి దానిలో ఈ మలినాలన్నీ పెట్టింది. అయినప్పటికీ కూడా ముఖం మీద యాసిడ్ పోస్తూనే ఉన్నారు మన వాళ్ళు. క్రియలు ఎన్ని చేసినా వీలు లేదని భగవంతుని గురించి చెప్పడం, వినడం, స్మరించడం, ఇవి నేర్చుకోవాలి ప్రతి మనిషి అనేది సృష్టిలో తేలిన రహస్యం. భగవంతుడు ఉన్నాడా లేడా పక్కన పెట్టు, నీవు నీ స్వాధీనంలో ఉండాలి అంటే ప్రతి మనిషి ధ్యానం చేయాలి, ప్రతి మనిషి భక్తిగా ఉండాలి, ప్రతి మనిషి ధర్మాలు, న్యాయము, శీలము, నీతి ఇవన్నీ ఆచరించాలి. ఇవి లేనప్పుడు నష్టం ఎవరికి? నీకే.
ఇవాళ నలుగురు పిల్లలు కలిగిన తల్లిదండ్రులు, అమ్మాయి పుట్టి ఆ అమ్మాయి ఆలోచన ఎలా ఉంటుంది? ఏం చేస్తావే తల్లి అంటే, నేను డాక్టర్ చదువుతాను అంటుంది. ఆ బిడ్డ చిన్న చిన్న అడుగులు వేసి పట్టుపావడ కట్టి ఆ ఇంట్లో గల్లు గల్లు గల్లును తిరుగుతుంటే తండ్రి గుండె నిండిపోద్ది, తల్లి గుండె నిండిపోతుంది. ఎదపై చేర్చుకొని ఈ చేతులు నావి, ఈ కాళ్ళు నావి, ఈ వెంట్రుకలు నావి, తల్లిదండ్రి ఇద్దరు పంచుకుంటారు. ఎంత ప్రేమగా పెరుగుతుంది ఎదపైన. కాలేజీకి వెళ్ళి 1 గంట ఆలస్యం అయితే తండ్రి గుండె నలిగిపోతుంది, తల్లి మనసు వికలమైపోతుంది. ఎంత ప్రేమ ఆ బిడ్డ పైన. ఈ సంఘంలో కొన్ని కులాలున్నాయి, కొన్ని తారతమ్యాలున్నాయి, కొన్ని చట్టాలున్నాయి. దానికి ముడిపడి ఉంది సంఘం. ఇంత ప్రేమగా పెరిగి 20వ సంవత్సరం వచ్చినప్పుడు తండ్రికి చెప్పదు, తల్లికి చెప్పదు, తన తోబుట్టువుకి తెలియలేదు, వీళ్ళెవ్వరికీ తెలియకుండా అతి రహస్యంగా ఎక్కడో ఇంకొక తెగవాడిని చూసి వాడికి సర్వస్వం చెప్పేస్తాం. తల్లికి లేదు ఆ తత్వం. తల్లి పతివ్రత, భర్తకు అబద్ధం చెప్పదు, తండ్రి కూడా మోసం చేయడు. మరి దానికి ఎందుకు వచ్చింది? వాళ్ళ కులము కాదు, వేరే కులం. ఆ అమ్మాయి వయసు ఎంత? ఎందుకు అలా జరగాల్సి వచ్చింది? ఎవ్వరి మాట వినదు. తల్లి విషం తీసుకొని చస్తానే నువ్వు వాడిని చేసుకుంటే మనకు అప్రదిష్ట, మన సాటి వారిలో మనకు తలంపులు వస్తుంది, నువ్వు అలా చేసేదానికి లేదు, చేయొద్దు, అన్ని ఊకొడుతుంది, వినదు. ముసలిగాని పట్టుకొని ఒక మేక పిల్లని సముద్రంలోకి లాగినట్టు వాడితో లాక్కుపోతుందంటే దీన్ని ఎవ్వరూ ఆపలేడు. ఎందుకని? ఈ తప్పు ఆ పిల్ల చేసింది కాదు. ప్రతి దాంపత్య జీవితంలో కుండలి అనే చక్రం ఒకటి ఉంటుంది. 54 బీజాక్షర అక్షర శక్తితో ఉంటుంది దాంపత్య జీవితం. దాంపత్య బంధం సృష్టిలో దాన్ని మించినది ఇంకొకటి లేదు అని చెప్తారు. భగవంతుని కన్నా, సముద్రము కన్నా, ఈ భూమి కన్నా, ప్రకృతిలో కనిపించే వాయువుల కన్నా ఇంకా బలీయమైంది, ఇంకా శాశ్వతమైంది, ఇంకా ఆనందమైంది. కనుకనే విష్ణువు, లక్ష్మి, సరస్వతి, బ్రహ్మ, ఈశ్వరుడు, ఉమా విడిపోల. యుగాలు గడిచిపోయాయి, కానీ వాళ్ళు పోయినరా? దాంపత్యాన్ని మించిన బంధం ప్రకృతిలో ఇంకొకటి లేదు. కానీ దాన్ని సర్వనాశనం చేసుకుంటుంది మనం. 58 అక్షర శక్తి స్త్రీమూర్తికి, 54 అక్షర శక్తి స్త్రీమూర్తికి, 54 అక్షర శక్తి పురుషమూర్తికి ఉంటుంది. ఇవి రెండు ఏకమవుతాయి. వివాహం చేసేటప్పుడు దైవ సమానులైన బ్రాహ్మలు ఒక సాంప్రదాయబద్ధంగా కూర్చుండబెట్టి వారి జాతకాలను చూచి ఈ అక్షర శక్తులను సమకూర్చి వారి జీవితం 100 ఏళ్లు పంట ఉండేటట్టు చేస్తారు. నూట 8 అక్షరాలు ఉంటాయి దాంపత్య జీవితంలో. ఇవి ఉన్నంత వరకు లోపల ఇంకొక గ్రహం రాదు. సీటు ఖాళీ అయితే కదా ఏదైనా వచ్చేది. సీటు ఖాళీ లేదు, రాదు. అయితే ఆ సీటు ఎందుకు ఖాళీ అవుతుంది? ఇవాళ పాప వేరే అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయింది, మన కులము కాదు, మన సంబంధించిన వాళ్ళు కాదు, మనం ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నామని బాధపడతామే.
అది ఎందుకు జరిగిందో ఇప్పుడు వింటే అర్థమవుతుంది మీకు. నీవు చేసిన తప్పు నీ పిల్లలపైన, నీ ఆరోగ్యము పైన, నువ్వు చేస్తున్న వ్యాపారం పైన, నీ భార్య పైన, నీ స్థితి మీద వాళ్తుంది. ఇక్కడ ఏ ఒక్క మనిషికి కష్టాలు రావడానికి లేదు. సిద్ధమూర్తులకి, 5 తత్వాలు ఆచరించిన వారికి కష్టాలు వచ్చాయా? ఈ భూమి జీవిస్తుంది 5 తత్వాలు. ప్రప్రథమైంది శీలము, రెండోది అహింస, ధర్మము, దానము, సత్యము. ఈ 5 ఈ భూమికి రక్షణ, నీకు రక్షణ. నువ్వు కూడా భూమిలోని ఒక మనిషిగా, నువ్వు ప్రత్యేకంగా వేరే వచ్చిన వాడివి కాదుగా. ఈ 5 తత్వాలు ఎవరైతే ఆచరిస్తారో వారికి ఇంకా ఖాళీ కాదు. ఇంకెక్కడ ఖాళీ ఉంది? 5 ఉన్నాయి. ఉన్నప్పుడు ఏ గ్రహాలు రావు. ఈ 5లో నువ్వు ఏదైతే పోగొట్టుకుంటావో అది ఖాళీ అవుతుంది. పిల్లలకి అన్యాయం జరిగే తప్పు ఏమిటంటే పరులను చూచి కుళ్ళుకుంటారు. కుళ్ళుగా ద్వేషం అంటారు. ఆయన వ్యాపారం బ్రహ్మాండంగా ఉంది, వాడిని ఎట్టైనా పడగొట్టాల ఈ సంవత్సరం అంటాడు ఒక ఆయన. దీన్ని ద్వేషమనో మరి కుళ్ళనో అనుకుంటారు. అది దాని అర్థం. దీని వలన నీ దాంపత్య అక్షర శక్తిలో ఒక అక్షరం నశించిపోతుంది. ఆ ప్రయత్నం చేస్తే, ఈ ప్రయత్నం నువ్వే చేసుకున్నావు, ఎవరన్నా చేయలే. ఆ ఖాళీ ఉంటుంది, చేరిపోతుంది, అక్షరం పోతుంది. అక్కడ కీలుని, ధనిని, వక్త్రుని, వైద్యుని, త్రాళిని అనే స్త్రీ మూర్ఖపు గ్రహాలు చేరతాయి. అలా ఉండిపోతుంది. సమయం వచ్చినప్పుడు నీ కుమారుని డెవలప్మెంట్ విషయాలలోనూ, నీ కుమార్తె ఆరోగ్య విషయంలోనూ, నీ ఆరోగ్యంలోనూ, నీ వ్యాపారంలోనూ కూల్చిపారేస్తాయి. ఇట్లా ద్వేషిస్తూ రోజు మనం దేవాలయానికి అడిగి పోయి నమస్కరిస్తూ వస్తాం. ఇన్ని రోజుల నుంచి నేను నమ్ముకున్నాను దేవుణ్ణి, నా బిడ్డకి ఇలా అయింది, నా ఆరోగ్యం ఎలా అయింది, ఉన్నడా లేడా? మళ్ళీ ఇదొక సందేహం. నేను రోజు గుడికి పోతా, రోజు ఇంట్లో దీపారాధన చేస్తా. భగవంతునికి దీపారాధన ఎందుకు? ఆయనేమో చలి కాచుకుంటాడా? భగవంతునికి నైవేద్యం ఎందుకని తింటాడా? ఈ 5 పుష్పాలు ఆయనకు కావాలి, నీకు రక్షణ కలిగించుకోవడానికి. అయితే భగవంతుడు ఉన్నాడు, దండం పెడుతున్నాను, సహాయపడవచ్చు కదా అంటాడు. ఎలా సహాయపడతాడు? పులికి ఆహారం కావాలి వద్దంటాడా? నువ్వేమన్నా భగవంతుడికి ఏమన్నా బాగా దగ్గర కొడుకువా? ఆయనకేమన్నా స్వార్థం ఉందా? సర్వజీవులు సమానము భగవద్ దృష్టికి. భగవంతుని గురించి వెట్టి మాటలు చెప్పుకొని మోసపోకూడదు మనం. సర్వజీవులు 84 లక్షల జాతుల జీవులన్నీ సమానం భగవంతుడికి. పులికి ఆహారం కావాలి, దాన్ని వద్దని చెప్పడు. జింకని చచ్చిపోమని చెప్పడు. అలా పుట్టకుండా ఉండేటువంటి ధర్మాన్ని నువ్వు చేసుకోమంటాడు. మనం చేసిన తప్పుల వలనే మనకి కర్మలన్నీ వస్తున్నాయి. కనుక మానవుడు తప్పు చేయటం అనేది తప్పనిసరిగా మానుకోవాలి. నీ రక్షణ కోసమే నిరంతరం భగవన్నామ స్మరణ చేయాలి. ఒక్కడివే కాదు, నీ భార్యతో కలిసి. నీకు ఆక్సిజన్ అనే భార్య సర్వ ప్రాణాలు నీకన్నీ చూసుకుంటుంది కాబట్టి ఆమెతో కలిసి
ప్రతిరోజు భగవన్నామస్మరణ చేయాలి. ఇలా చేయాలి అంటే నువ్వు అక్కడే చేయలేవు. తప్పకుండా నీకు ఒక సద్గురువు కావాలి. ప్రకృతిలో గొప్ప సద్గురువు షిరిడీ సాయిబాబా. ఆయన్ని మించిన సద్గురువు లేడు. ఎందుకు అంటే ఆయనకు కిరీటము లేదు, ఒక వేషము లేదు, చదువు లేదు, శాస్త్రము లేదు. ప్రతి ఇంటిగానే పోయి అమ్మా అంత పెడతావా అంటాడు. ఫకీర్ ఉండి పెడతానుండి ఉంటాదాము. ఆ పెట్టే ఆమెపై ఈయనకు ప్రేమ కలిగి ఉంటాడు. ఆమె కారం పెడుతుందో, రొట్టె పెడుతుందో, ఇంకేం పెడుతుందో భక్తిగా పట్టుకొని వచ్చి ఒక మురికి కాలువ గుంట దగ్గర చుట్టూ కుక్క పిల్లలు ఉంటాయి, పందులు కూడా ఉంటాయి. వాటి మధ్యలో కూర్చొని ఒక్కొక్క ముక్క తింటూ ఆ శునకములకు వేస్తూ వాటితో ఆడుకుంటూ ఆనందిస్తాడు. సర్వజీవులను ఒక దృష్టితో చూచిన వాడు షిరిడీ సాయిబాబా. కనుక ఈయన్ని మనం దర్శించుకోవడం, ఆయన పేరు చెప్పుకోవడం, ఆయనకు సంబంధించి ఒక దేవస్థానం కట్టడం ఎనలేని భాగ్యం. ఇక దానికి ఎదురే లేదు. ఆయన్ని పూజించటం, ఆయన్ని స్మరించటం ఇంత అనే అంతులేని చెప్పలేం. చాలా గొప్ప భగవత్ శక్తి అని చెప్పుకోవాలి. సమయం చాలా అయినట్లుంది. అందరూ ఈ గ్రామాన్ని ఒక్కసారి మనం ఆశీర్వచన చేద్దాం. మీ అందరిలో మంచి దైవశక్తి ఉంది. ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులుగా ఉన్నారు. లేచి అందరూ ఆశీర్వచన చేద్దాం. ఒక్కసారి భగవన్నామస్మరణ చేసి చేద్దాం.